శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, నవమస్కందము. ఇక్ష్వాకు వంశము. నిమి విదేహులు. చంద్రవంశము పురూరవుడు. ఇక్ష్వాకువు యొక్క కుమారుడు నిమి. అతడొక సత్రయాగాన్ని చేయడానికి సంకల్పించి వశిష్ఠుని ఋత్విక్కుగా ఉండమని అర్థిస్తాడు. వశిష్ఠుడు సరే అని ఒప్పుకున్నాడు. కానీ అంతకుముందే ఒప్పుకున్న ఇంద్రుని యాగము ముగించి వచ్చే వరకు వేచి ఉండమన్నాడు. కానీ రేపు మనది కాదు గనుక సంకల్పించిన సత్కార్యానికి కాలయాపన చెయ్యరాదని భావించిన నిమి వేరే ఋత్విజులచే యజ్ఞం చేయించుకున్నాడు. తిరిగి వచ్చిన వశిష్ఠుడు కోపించి, నీవు విదేహుడవు, దేహం లేనివాడవు అగుదువుగాక అని శపించాడు. అకారణంగా గురువు తనను శపించినందుకు నిమి వశిష్ఠునకు ప్రతిశాపం ఇవ్వగా అతడు కూడా విదేహుడయ్యాడు. ఇద్దరూ దేహత్యాగం చేశారు. నిమి యొక్క దేహాన్ని మునులు సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచి సత్రయాగాన్ని కొనసాగించి ముగించారు. యాగదేవతలు ప్రత్యక్షము కాగా మునులు నిమిని బ్రతికింపుమని ప్రార్థించారు. నిమి బ్రతికాడు. కానీ అనిత్యము, సుఖదుఖ పీడితము, అహంకార మోహ మమకారాలకు మూలము అయిన ఈ శరీరము తనకు అక్కర్లేదన్నాడు. అప్పుడు దేవతలు నిమికి ఇలా వరమిచ్చారు. ఈ నిమి సూక్ష్మదేహంలో ఉంటూ దేహదారులు కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉన్నప్పుడు గుర్తింపబడుతుండుగాక అన్నారు. అందుకే రెప్పపాట్లను నిమిషాలు అంటారేమో. రాజులేని రాజ్యములో అరాచకత్వం ప్రబలుతుంది గనుక మునులు నిమి యొక్క శరీరాన్ని మధించగా ఒక వ్యక్తి ఉద్భవించాడు. మధించగా వచ్చినవాడు కనుక మిథులుడనబడ్డాడు. అలాగే మాతృదేహము నుండి జన్మించక జీవుడు లేని శరీరం నుంచి వచ్చాడు గనక విదేహుడనబడ్డాడు. శరీరము నుండి జనించాడు గనక జనకుడనబడ్డాడు. అతడు విదేహరాజ్యాన్ని, మిథిలా నగరాన్ని స్థాపించాడు. ఆ దేశాన్ని పరంపరగా పాలించిన రాజులందరూ జనకులని, మైథిలులని, విదేహులని పిలువబడ్డారు. సీతమ్మ తండ్రి కూడా ఒక జనకుడే. అతని నామధేయము శీరధ్వజుడు. ఈ నిమి వంశ సంజాతులైన మైథిలులందరూ, జనకులందరూ ఉత్తమ గృహస్థులు, ఆత్మజ్ఞాన సంపన్నులైన రాజర్షులుగా వెలిశారు. నిమిచే శపింపబడిన వశిష్ఠుడు ఊర్వశిని చూచి చెల్లించిన మిత్రావరుణుల వీర్యస్ఖలనం వలన బిడ్డడై జన్మిస్తాడు. బ్రహ్మమానసపుత్రుడైన అత్రి మహాముని యొక్క ఆనంద బాష్పపూరిత చూపుల నుండి చంద్రుడు ఉద్భవించాడు. బ్రహ్మదేవుడు చంద్రునకు నక్షత్రాలపైన, ఓషధులపైన, విప్రులపైన ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అతనిని సోముడు అని కూడా అంటారు. అతడు రాజసూయ యాగాన్ని చేసి ముల్లోకాలను జయించాడు. అతడు అందరినీ ఆకర్షించగల సుందర రూపము కలవాడు. అతనిలో గర్వాహంకారాలు బాగా పెరగటం చేత యుక్తాయుక్త విచక్షణ క్షీణించసాగింది. దేవతల గురువైన బృహస్పతి భార్య తార. ఆమె ఒక అందాల రాశి. సోముడు ఆమెను బలవంతంగా లేవదీసుకుని పోయాడు. అతని అందాల ఆకర్షణకు ఆమె విభసురాలైపోయి అతనితో ఉండసాగింది. భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్న బృహస్పతి ఆమెను విడిచి ఉండలేక ఆమెను వదిలిపెట్టమని సోముని అనేకసార్లు బ్రతిమలాడుకున్నాడు. సోముడు ఆమెను విడువనందున వారిద్దరికీ బద్ధవైరం ఏర్పడింది. ఇదే అదును అనుకుని బృహస్పతిపైన ద్వేషం గల రాక్షస గురువైన శుక్రాచార్యుడు సోముని వైపు చేరగా ఇంద్రుడు బృహస్పతిని బలపరిచాడు. ఇది ఒక దేవదానవ యుద్ధంగా తయారయ్యింది. రెండు పక్షాల వారు బాగా నష్టపోయారు. బృహస్పతి తండ్రి అయిన అంగిరసుడు ఈ యుద్ధాన్ని నిలుపు చేయింపుమని బ్రహ్మను కోరాడు. బ్రహ్మదేవుడు సోముని మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. గర్భిణిగా తిరిగి వచ్చిన తార బంగారు మేని ఛాయతోనున్న ఒక అందాల బాలుని కన్నది. ఆ బిడ్డను చూడగానే బృహస్పతికి సోమునకు మోహం పుట్టుకొచ్చింది. వాడు నా కొడుకే అని ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ వివాదం కొనసాగి వృద్ధి చెందేసరికి మళ్ళీ బ్రహ్మదేవుడు జోక్యం కలిగించుకున్నాడు. తారను ఏకాంతంగా పిలిచి అసలు విషయం తెలుసుకున్నాడు. బిడ్డడు సోముని కొడుకని తెలుసుకొని అతనికి ఇప్పించాడు.
ఆ బాలుడు బుద్ధిమంతుడని గ్రహించి బ్రహ్మవానికి బుధుడు అనే నామధేయం ఇచ్చాడు. బుధుడు అన్ని విధాల బుద్ధిమంతుడై రూపవంతుడై పెద్దవాడయ్యాడు. అతడు వైవస్వతమను పుత్రుడైన శ్రాద్ధదేవుని పుత్రిక అయిన ఇళను ప్రేమించి ఆమె యందు పురూరవుడనే కుమారుని పొందాడు. పురూరవునకు తండ్రి యొక్క వివేకము, పితామహుడైన సోముని యొక్క సౌందర్యము సంక్రమించాయి. అతడు పెద్దవాడై చంద్రవంశానికి ప్రప్రథమ మహారాజు అయ్యాడు. అతని గొప్పతనము, శౌర్యము, సౌందర్యము, ఔదార్యము, ధర్మనిష్టాది సద్గుణాలు దశదిశలా వ్యాపించి పొగడబడుతూ ఉండేవి. ఒకనాడు ఇంద్రసభలో నారదుడు పురూరవుని ఘనతను కొనియాడుతూ ఉండగా విని ఉన్న ఊర్వశికి అతనిపై మనస్సు లగ్నమయ్యింది. మిత్రావరుణుల శాపం వలన ఆమె భూలోకంలో మానవ రూపంలో ఉండవలసి ఉంది. ఆమె పురూరవుని వద్దకు వెళ్ళి అతని సౌందర్యం చూసి ముగ్ధురాలయ్యింది. అతడు కూడా ఆమెను చూసి మోహపరవశుడై దిగ్భ్రాంతి చెందాడు. కొంతసేపటికి ఇలా అన్నాడు: ఓ త్రిలోక సుందరి, నీవెవరవు? నిన్ను చూసి నా మతి చెల్లిస్తున్నది. నీకు సర్వము అర్పించాలనిపిస్తున్నది. నీవు నా భార్యవు కాగలవా అని అడిగాడు. ఓ శశివంక శ్రేష్ఠుడా, నీ వంటి సుందరమూర్తి యొక్క కోరికను ఈ ముల్లోకాల్లో ఏ స్త్రీ అయినా కాదనగలదా? కానీ నేను నీ భార్యను అవడానికి నావి కొన్ని షరతులున్నవి. వాటిని పాటిస్తానని నీవు మాట ఇవ్వాలి. మొదటిది, ఈ 2 పొట్టేళ్ళు నాకు ప్రాణ సమానమైనవి. వీటిని నీవు ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండాలి. రెండవది, నీవెన్నడూ నాకు నగ్నముగా కనపడరాదు. మూడవది, నేను నేతిని తప్ప ఇంకేమీ భుజించను. నీకు కూడా నెయ్యి ఇష్టమై ఉండాలి. వీటికి నీవు సమ్మతిస్తే నేను నిన్ను సకల స్వర్గ సుఖాలలో ముంచి తేల్చుతాను అని చెప్పింది. రాజు అన్ని షరతులకు అంగీకరించాడు. వారు భార్యాభర్తలై ఒక క్షణమైనా విడిచి ఉండక రేయింబవళ్ళు విహరిస్తూ వినోదిస్తూ శృంగార భోగాలను అనుభవిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిపారో లెక్కలేదు. ఒకరోజు సభలో ఊర్వశి లేకపోవటం ఇంద్రునకు ఎంతో వెలితి అనిపించింది. ఆమె ఎక్కడున్నా వెతికి తీసుకురమ్మని గంధర్వులను పంపించాడు. వారు వెతికి వెతికి ఆమె ఉనికిని కనిపెట్టి పురూరవుడు ఊర్వశి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ 2 పొట్టేళ్లను అపహరించి లాక్కుని వెళుతుంటే అవి అరిచాయి. ఆ అరుపులకు నిద్రాభంగమైన ఊర్వశి ప్రక్కనే ఉన్న పురూరవునిపై మండిపడి అతనిని లేపివేసి నానా దుర్భాషలాడి అవమానించింది. నా ప్రాణ సమానమైన నా బిడ్డల వంటి పొట్టేళ్లను ఎవరో అపహరించుకుని పోతూ ఉంటే మగతనం లేని వానిలాగా కదలవేమిటి? నీ ఒక గొప్ప వీరుడు అనుకుని నేను మోసపోయాను. ఇలాంటి వీరుడవైన నీకు చక్రవర్తిత్వం ఇచ్చిన బ్రహ్మ వెర్రివాడు అంటూ ఇంకా అనేకమైన పరుషవాక్కులాడింది. ఆ రాజు రోషంతో లేచి కత్తి పట్టుకుని పోయి గొర్రెలను విడిపించుకొని వచ్చాడు. ఈ సందడిలో అతని పంచి వీడిపోయి అతడు దిగంబరుడయ్యాడు. ఇంతలో ఇంద్రుని మాయ చేత ఒక పెద్ద మెరుపు మెరిసి అతని నగ్న రూపాన్ని ఊర్వశి చూసింది. నియమభంగమైనందుకు మారు మాట్లాడకుండా అంతర్ధానమయ్యింది. చంద్రవంశపు చక్రవర్తి అయిన పురూరవుడు పిచ్చివానిలాగా అయిపోయాడు. ఊర్వశి లేని జీవితం వ్యర్థం అనుకున్నాడు. ఆమె కోసం ఊళ్ళు, అడవులు, దేశాలు వెదికాడు. చివరకు సరస్వతి నదీ తీరాన చిలకత్తెలతో విహరిస్తున్న ఆమెను చూశాడు. దీనుడై ఇలా వేడుకున్నాడు: ఓ ప్రియతమా, నన్ను విడిచి నీవు ఇలాగా ఎందుకు వెళ్ళిపోయావు? ఇది నీకు న్యాయమేనా? నిన్ను విడిచి ఉండగలనా? నాపై కరుణించి నా చెంతకు తిరిగి రావా? నీవు రాకపోతే నా శరీరము శిథిలమై కృషించిపోయి చివరకు తోడేళ్ళు గ్రద్దల పాలు కాదా అని ప్రాధేయపడ్డాడు. ఆమె పకపక నవ్వుతూ ఇలా అన్నది: రాజా, ఒక ఆడుదానికి దాసోహం అంటూ ఇంతగా దీనుడివై దిగజారిపోవటం చంద్రవంశపు చక్రవర్తి అయిన నీకు తగియున్నదా? స్త్రీల సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. వాళ్ళు చపల చిత్తలు. తమ స్వార్థానికి అడ్డు వచ్చేవారిని క్షమించరు. తోడేళ్ల వంటివారు. ముఖ్యముగా స్వేచ్ఛా విలాసాలకు అలవాటు పడినవారు. ప్రేమ నటిస్తారు కానీ దయలేనివారు, నమ్మరానివారు. వారు తమ మాటలలో అమృతం ఒలికిస్తారు కానీ
చేతలలో చిచ్చు పెడతారు. ఎంతటి పనికైనా సాహసిస్తారు. అందుచేత నా పైన కూడా నీవు అంతగా ఆశలు పెట్టుకోవటం మంచిది కాదు. నీవు నన్ను సంవత్సరాంతంలో కలుసుకుంటే ఒక సర్వలక్షణ సంపన్నుడైన పుత్రుణ్ణి పొందగలవు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమెను తిరిగి కలుసుకోబోతున్నందుకు, ఆమె తనకొక వారసుని ఇవ్వబోతున్నందుకు రాజు ఆనందంతో గంతులు వేశాడు. ఆమె కోరినట్లుగానే అతడు సంవత్సరాంతాన ఆమెను కలుసుకొని ఒక రాత్రి గడిపాడు. విడిపోయే సమయం వచ్చినప్పుడు అతడు మళ్ళీ విచారంలో మునిగిపోయాడు. ఆమె దయతలచి ఇలా చెప్పింది, రాజా, నీవు గంధర్వులను ఆరాధిస్తే వారు నీకు మా లోకానికి వచ్చే పద్ధతి చెప్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. పురూరవుడు గంధర్వులను ప్రార్థించాడు. వారు ప్రసన్నులై ఒక అగ్నిపాత్ర ఇచ్చి మంత్రవిధులను చెప్తారు. కానీ అతడు వాటిని గ్రహించలేక ఆ కుంపటిని ఆ వనంలోనే విడిచిపెట్టి నిరాశ చెంది వెళ్ళిపోయాడు. తరువాత త్రేతాయుగ ప్రారంభంలో పురూరవుని మనస్సులో వేదము ఆవిర్భవించింది. అతడు ఆ అగ్నిస్థాలిని కుంపటిని విడిచిపెట్టిన స్థలానికి వెళ్ళి చూడగా అక్కడ ఒక జమ్మి చెట్టు, దాని నుండి ఒక రావి చెట్టు పుట్టి ఉన్నవి. ఆ రావి చెట్టు కర్రతో 2 ఆరణులను చేసి మంత్రాలను ఉచ్చరిస్తూ మధించసాగాడు. దాని నుండి జాతవేదుడనే అగ్ని పుట్టింది. ఆ అగ్ని పురూరవుని పుత్రునిగా భావించబడింది. ఆ అగ్ని ద్వారా అతడు యజ్ఞేశుడైన శ్రీహరిని ఆరాధించి గంధర్వలోకము చేరి ఊర్వశిని పొందగలిగాడు. వారికి 6 పుత్రులు కలిగారు. వారి ద్వారా చంద్రవంశము విస్తరించింది. త్రేతాయుగానికి పూర్వము కృతయుగంలో అగ్ని అఖండమై ఉండేది. నారాయణుడొక్కడే దైవము. ప్రణవము ఓంకారము ఒక్కటే వేదమై ఉండేది. సర్వవాంగ్మయము ఓంకారంలోనే ఉండేది. ఒకే వర్ణం ఉండేది. త్రేతాయుగంలో పురూరవుని ద్వారా 3 వేదాలు ఆవిర్భవించాయి. పురూరవుడు తన బుద్ధి పెంపుచే శక్తిహీనులకు కూడా కర్మ మార్గము సుగమమయ్యేటట్లుగా ఒకటిగానున్న అగ్నిని గార్హపత్యము, అహవనీయము, దక్షిణాగ్ని అనే 3 అగ్నులను ఏర్పరిచాడు. ఈ 3 అగ్నులు 3 వేదాలకు ప్రతినిధులు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.